సార్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి విషయానికొస్తే మన పోలవరంకెళ్ళడం జరిగింది. పోలవరంకెళ్ళిన తర్వాత ఏదైతే పోలవరం అనేది జగన్మోహన్ రెడ్డి గారు 15 నెలల్లో మొత్తం వేస్ట్ చేశారో, ఏదైతే రివర్స్ టెండరింగ్ ద్వారా ఏదైతే పాత కాంట్రాక్టర్స్ ఉన్నారో వాళ్ళందరిని ఎళ్ళిపోమనే పరిస్థితి మనం చూసామో. ఇప్పుడు ఇదే పోలవరం వాళ్ళు 2021 అని అన్నారు, 2 అన్నారు. ఇంకా చెప్తూనే ఉన్నారు. ఏం 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 చెప్పని పరిస్థితి. ఈవెన్ వాళ్ళ మంత్రి ఎవరైతే ఉన్నారో పర్సెంట్ ఆర్ పర్సెంట్ అని అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. సో, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో, ఏదైతే ఇదే ప్రాజెక్ట్‌ని నేను గనక అప్పుడు మళ్ళీ 19లో నేను అధికారంలోకొస్తే 21లో మొత్తం కంప్లీట్ చేసేవాడిని. కాకపోతే వీళ్ళు ఇంత ల్యాగ్ గాబట్టి అసమర్థత సీఎం అప్పుడు మనం ఎంచుకున్నాం గాబట్టి అందుకే ఇంత ల్యాగ్ అయింది. ఇప్పుడు నేను 2026 అక్టోబర్ నాటికి పూర్తి చేస్తానన్నట్టుగానే జెప్పారు చంద్రబాబు నాయుడు గారు. దానిపైన మీరేమంటారు? మీరు కాదు సార్, కేంద్ర నీటిపారుదల శాఖ మంత్రి ఆ మాట చెప్తే ఏదో నమ్ముతాం. అంటే ఈయన సీఎం గదా సార్! అయితే అది జాతీయ ప్రాజెక్ట్ పాయింట్ 1. హ్మ్. రెండోది 72% క్లెయిమ్ చేసుకున్నారు కదా తెలుగుదేశమే. అవును. ఆయనే కట్టారు కదా. అవును. ప్రతి సోమవారం పోలవరం అని వెళ్ళింది ఆయనే కదా. అంతా బాగుంది. మా దేవినేని ఉమా అక్కడ కుర్చీ చేసుకుని పాపం నియోజకవర్గం వసంత కృష్ణ ప్రసాద్ వదిలేసి మొత్తం దోపిడీకి అంతటికీ తెరలేపినా సరే, టికెట్ కూడా రాని నిస్సాయ స్థితిలో మా దేవినేని ఉమా ఉన్నా సరే, ఇవాళ 72% క్లెయిమ్ చేసుకున్న దానికి నాకు చిన్న బేసిక్స్ తెలుసు. నేనేంత తీసిమార్కాను కాదు. స్పిల్వే అంటే ఏంటంటే నదీ ప్రవాహాన్ని పక్కదారి పట్టించి బ్రిడ్జి కట్టుకుంటారు, ఇది డ్యామ్ కడతారు. ఇది నాకు తెలిసిన ప్రాథమిక అవగాహన. అంతేకాని కాంక్రీట్ గిన్నీస్ రికార్డుల కోసం డయాఫ్రమ్ వాళ్ళకి గిన్నీస్ రికార్డులు సృష్టించడానికి కాంక్రీట్ వేస్తే ఇవాళ నేను కాదు, విదేశీ నిపుణులే కదా వచ్చి చెప్పింది. మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డయాఫ్రమ్ వాళ్ళ డ్యామేజీలు జరిగిన కారణం ఇప్పుడు అదే డయాఫ్రామ్ పాత డయాఫ్రామ్ డ్యామేజ్ అయింది కాబట్టి ఇప్పుడు కొత్త డయాఫ్రామ్ వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా అన్నట్టుగానే నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది కదా. మరి ఇదే డయాఫ్రమ్ వాళ్ళకి మీరు 72% క్లెయిమ్ చేసుకుంటే వాళ్ళు 2%, 3% వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు కదా మేము కట్టామని. అది చేసిందే డయాఫ్రమ్ వాళ్ళ రిపేర్. ఇప్పుడు కొత్తది కడుతున్నా అంటున్నారు. అన్నాడు సార్, గమన పడిపోకండి ఆ ఛానల్లో. మీరు అది రాత్రి 2 ఛానల్ చూడకండి, పొద్దున్న దిక్కుమాల పేపర్లు చదవకండి. మీకు అప్పుడు ఏమవుతుందంటే మీలో ఒరిజినల్ జర్నలిస్ట్ బయటకు వస్తాడు. అప్పుడు బ్రహ్మాండంగా ప్రశ్నలు ఉంటాయి. లేదంటే అదే చదువుకొచ్చి మీరు అడిగారు అనుకోండి, నేను అదే దిక్కుమాల పురాణం చెప్పాలి. నేను ఆ పేపర్లు చదవను, చూడను. ఎందుకంటే నేను వాస్తవాల్లోకి వెళ్తాను. మీరు 72% క్లెయిమ్ చేసిన దగ్గర డ్యామ్ కట్టారు, ఈయన గేట్లు పెట్టాడు, 48 గేట్లు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి కూడా. ఎందుకు డయాఫ్రామ్ వాళ్ళు రెక్టిఫై చేశాడు కాబట్టి. తదనంతరం ఇవాళ డయాఫ్రామ్ వాల్ డ్యామేజ్ని మళ్ళీ వచ్చి చెప్పింది ఎవరు? గేట్లు పెట్టడం కాదు కదా, స్పిల్వే పని పర్ఫెక్ట్గా అయ్యి ఉంటే, నదీ ప్రవాహం పక్కకి వెళ్ళి ఉంటే, తర్వాత డ్యామ్ కట్టితే ఈ ఉపద్రవం రాదు. కానీ స్పిల్వే పనులు కంప్లీట్ అవ్వకుండా డయాఫ్రామ్ వాల్ చేసిన కారణంగా డ్యామేజ్ జరిగింది. అంటే ఎవరిది తప్పు? ఇది ఒప్పుకోండి ప్రజలు. ఒప్పుకోకుండా దీన్ని 22 ఏళ్ళ ఎరుబొగలుడు ఎవరు అనిల్ కుమార్ యాదవ్ లాగా తమిళ్లో మాట్లాడి మేం కడతాం కాదు కదా. ఈ చెత్త అనవసరంగా ఫోకస్ అవుతాం. ఈ చెత్త పక్క తీసి ఫస్ట్ కేంద్ర ప్రభుత్వం ఆర్ఆర్ ప్యాకేజ్ ఎప్పుడు ఇస్తారో చెప్పమనండి. ఆర్ఆర్ ప్యాకేజ్ గురించి కూడా నెక్స్ట్ ఒక 25, 26 అప్పుడు కూడా ఆర్ఆర్ ప్యాకేజ్ కూడా మొత్తం పూర్తవుతుంది అన్నట్టుగానే చంద్రబాబు నాయుడు గారు చెప్పడం. ఇనివాడు వెర్రోడు అయితే చెప్పేవాడు వేదాంత అని ఒక సామెత ఉంటుంది. అలాగా బీజేపీ వాళ్ళు చెప్పే పెట్టకథలు మీరు నమ్మండి సార్. మళ్ళీ మీరు వెళ్ళారు కాబట్టి వాళ్ళ దగ్గరికి. నేనైతే నమ్మను. 10 ఏళ్ళు పొద్దుయింది ఇది. విభజన హామీల్లో మాకు మొదటిదే పోలవరం వరప్రదాయని, అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్కి. 10 ఏళ్ళకి దిక్కు దివం లేదు మాకు. సార్ నా క్వశ్చన్ ఏంటంటే, సార్ మీరు వినండి, ఇప్పుడు కూడా మీరు ఉండండి సార్, మీరు ఉండండి. ఇప్పుడు అక్కడ నరేంద్ర మోడీ గారు PM గా ఉన్నారంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వల్లే కదా. ఇప్పుడు కూడా మీరు బీజేపీ నమ్మరా సార్? ఎప్పటికీ నేను నమ్మను. మీరు ధర్మ పోరాట దీక్షలు తెలుగుదేశం చేసింది దేనికి చెప్పండి? దేనికి చేశారు పాపం? మర్చిపోకండి. అది పోలవరం కంప్లీట్ అవ్వట్లేదు, నిధులు ఇవ్వట్లేదని, విభజన హామీల్లో మన రాష్ట్రానికి కావాల్సిన వైజాగ్ రైల్వే జోన్ కానీ, ఉక్కు ఫ్యాక్టరీలు కానీ ఏవి ఇవ్వట్లేదని కదా చేశారు. అవును. 10 ఏళ్ళు మీతో ఉన్నా సరే మాకు ఏటర్ చేశారంటేనే అబ్బదబ్బ జబ్బ. 5 ఏళ్ళు కాలక్షేపం వైఎస్ఆర్సీపీ తర్వాత వీళ్ళు మళ్ళీ మార్చుకొచ్చి అదే పాతక పెట్టక చెప్తే అమరా పోలవరంలో డబ్బులు తినేసింది చంద్రబాబు నాయుడు అని చెప్పింది నేనే మీరా? నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి, అవునా కదా? ఆయన నోటితోనే విన్నాం. మరి ఇంకేందండి, ఇంకేంటి నమ్ముతారండి మీరు? నేను చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ పోలవరం నిధులు పక్కదారి పట్టించారని అన్నారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు పక్కదారి పట్టించారు. మళ్ళీ మీకు ఇంకో విషయం చెప్తా. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులు ఖర్చు పెడితే వెనక్కి ఇచ్చేవారు. మీ గ్యాప్ కొందో లేదా? మనోడు ఒక ఎంపీ ఉండేవాడు ఉత్తరప్రదేశ్ నుంచి జీవీఎల్. యూసీ లేవి అని చెవుల నుంచి రక్తం తీసేవాడు. అరే మేము ఖర్చు పెట్టిన డబ్బులకి మాకు డబ్బులు ఇవ్వకుండా యూసీ లేంద్ర భయ్ అని పోరాటం. అది మీకు అర్థమైందా? అలా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలనలో యూసీ లేవని ఎప్పుడైనా జీవీఎల్ మాట్లాడింది గమనించారా మీరు? యా అంటే ఆ డబ్బులు ఇవ్వలేదని, వీళ్ళు ఖర్చు పెట్టలేదని ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? మళ్ళీ మనం మాట్లాడాలి ఈ విషయాన్ని ఇంకొకటిసారి బాగా చేద్దాం. 5 సంవత్సరాలు చంద్రబాబు గారి ఆయనలో
పోలవరం 72% అయింది. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఫస్ట్ పని ఏంటి చేసాడండి? రివర్స్ టెండరింగ్ వేసి 786 కోట్లు తగ్గించాడు. 793, 787 కోట్లు తగ్గించాడు కదా, మల్లం అనమాట. తగ్గించిన తర్వాత కూడా కాంట్రాక్టర్ వచ్చాడు కదా చేస్తానని, ఎవరు మెగా కృష్ణారెడ్డి కదా. తెరి ఇది మంచోడు కాదని చెప్పింది ఎవరు? చంద్రబాబు నాయుడే కదా. ఇవాళ మళ్ళీ ఇష్టమే మళ్ళీ మెగా కృష్ణారెడ్డి. జస్ట్ లైక్ జోగి రమేష్ ఇప్పుడు ఇష్టం లేనట్టు, తర్వాత ఇప్పుడు అది వేరే సంగతి. ఇప్పుడు ఈ పాయింట్కి వస్తే 747 కోట్లు 5 సంవత్సరాల తర్వాత తగ్గించి పని మొదలైందా లేదా? అయింది. కానీ ఇక్కడ అమరావతికి రండి, నారాయణ గారు ఏంటి చెప్తుండే, ఎప్పటికప్పుడు ఖర్చులు పెరిగిపోయాయి. ప్రాథమిక అంచనాల కన్నా గతంలో 34 కోట్లతో ఎంత పని అయ్యే దగ్గర ఇప్పుడు ఎన్ని కోట్లకి బడ్జెట్ వేస్తానండి చెప్పండి. మళ్ళీ అన్నమాట ఒక ప్రభుత్వం 5 ఏళ్ళలో ఎంత తగ్గించగలిగింది. నారాయణ ఏమో చచ్చ ఈ పని అవదాయినా ఎంతంత రేట్లు అయితేనే కానీ అవదని కొత్త నేను సిఆర్డిఏ సెట్ అన్ని సవరణలు చేసేసి, అంటే ఒక ప్రభుత్వం డబ్బులు తగ్గించగలడు. ఇది మనం ఎన్నుకున్న ప్రభుత్వమే కదా. గతంలో చంద్రబాబు నాయుడు గారిని మనం ఎన్నుకుంది, జగన్మోహన్ రెడ్డిని మనం ఎన్నుకుంది, ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకుంది మనమే కదా. ఈ ప్రభుత్వం రాగానే కాస్ట్ ఎఫెక్టివ్నెస్ ఎందుకు ఉంటుంది చెప్పండి, ప్రజలకు చెప్పండి. అంటే ఇప్పుడు బయట మార్కెట్ ఇన్ఫ్లమేషన్ ఎక్కువ పెరిగిన అక్కడ కూడా కాస్ట్ ఎఫెక్ట్ అక్కడ కూడా మనం చూసుకోవచ్చు. మాకు తెలియదు సార్, ఎందుకంటే మేము కూడా చదువుకోలే కదా, మీరు కింద క్వాలిఫికేషన్ రాయాలి కాబట్టి మేము కూడా చెప్పాలంటే. నేను అదే మాట చెప్పిన సార్, 5 సంవత్సరాల తర్వాత రేట్లు పెరుగుతాయి తగ్గుతాయని ప్రాథమికంగా చెప్పండి. పెరుగుతాయి, ఇన్ఫ్లమేషన్ పెరిగింది ఖచ్చితంగా కదా. మరి అదే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ పిలిచి తగ్గించి కేంద్ర ప్రభుత్వానికి పోలవరంకి ఎంత తక్కువ బడ్జెట్లో కొత్త కాంట్రాక్టర్ చేస్తాడని చెప్పాడే లేదా? వాళ్ళు ఒప్పుకున్నారు లేదా? అవును. మరి ఎక్కడికి వచ్చేసరికల్లా మళ్ళీ అదే సిఆర్డిఏ చట్టం వీళ్ళు చేసిందే, మళ్ళీ వీళ్ళు చేసిన పనే సగం చేశారు, పోలవంతు చేశారు, 300 చేశారు, చేసింది మిగిలింది కంప్లీట్ చేయడానికి మళ్ళీ కొత్త టెండర్లు పిలుస్తారట. మరి పాతడు ఎందుకు పనికిరాడు? సార్ ఇదే చంద్రబాబు వెళ్ళిపోకండి మీరు, అలా ఇలాగే తప్పించేస్తారు ఆ ఛానల్లో వార్తలు వెళ్ళనివ్వకుండా. ఇప్పుడు ఇది తగ్గినప్పుడు 5 ఏళ్ళు మీరు పెరుగుదల కదా తగ్గింది కదా. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తర్వాత వచ్చింది చంద్రబాబు నాయుడు గారు, తెరి అస్సలు అనుమోహన్ లేని జగన్మోహన్ రెడ్డి ఎంత తగ్గిస్తే, నారాయణ గారు మీరు రెండే మనం ఎంతకన్నా ఆ రోజు ఇచ్చిన టెండర్ల రేట్ లేవని దానికన్నా తక్కువ బిల్డింగ్ కంప్లీట్ చేయమని చెప్పాలా వద్దా? వాస్తవం అదే కదా. ప్రజాస్వామ్యంలో దే ఆర్ కస్టోడియన్స్ అండి. మన డబ్బులు మనం కట్టిన ట్యాక్స్ని సక్రమంగా వినియోగించడానికి మనం ఎన్నుకున్న ప్రభుత్వాలు. అవునంటారా కాదంటారా? అవును. ఇప్పుడు మళ్ళా అనమాట పోలవరంకి కొత్త టెండర్లు వెళ్ళట్లే కదా. ఇప్పుడు కొత్త ఆర్తను కట్టిస్తున్నారు కదా. అవును. కాంట్రాక్టర్ రాడే, జగన్మోహన్ రెడ్డికి తెచ్చినోడే అనుకుందాం మళ్ళం అనమాట. దాని మీద మార్పులు లేవు కదా, అదే ఉన్నాయి. మరే దీనికి వస్తే మరి ఎందుకు బాబు గారు ఏమన్నారు, 10 రివర్స్ టెండరింగ్ ద్వారా 1000 కోట్లు 1500 కోట్ల నష్టం పడింది అని ఎందుకు అన్నారు సార్? ఆయన అన్నారు. నేను చెప్తున్నాను కదా ఇదే లెక్క. 5 సంవత్సరాల తర్వాత పెరిగిన దానికి 787 కోట్లు తగ్గించడం లేదంటే మీరు చెప్తారు తగ్గించారు సార్ రివర్స్ టెండరింగ్ లోని. మరి ఎక్కడి నుంచి పెరిగిపోతే అంచనాలు? అదే ఎందుకు అని అన్నారు అన్నమాట. అది ఎవరు భరించాలి? కాంట్రాక్టర్ తక్కువ రేటుకి చేస్తానంటాడు, ఆర్ఆర్ ప్యాకేజీకి ముడిపెట్టి మాట్లాడాడు ఆయన. ఓకే, అదే అక్కడే లింక్ పడి ఉంది అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ లో. దీని మీద ఇప్పుడు చంద్రబాబు గారు కూడా ఎంఫసైజ్ చేసి మాడవలసిన విషయం అదే. ఆర్ఆర్ ప్యాకేజ్ ముందిస్తే ముంపు ప్రాంతాల తరలింపు, తర్వాత నెల్లరి మీద నడక పని. సార్ ఇది ఆర్ఆర్ ప్యాకేజ్ విషయానికి వస్తే చంద్రబాబు గారు కూడా ఇంకో 2-3 ఏళ్ళ తర్వాత 4 ఏళ్ళ తర్వాత ధర్మపోరాట దీక్ష మళ్ళీ మొదలెడతాడు. అప్పటిదాకా మనం ఓపిక బట్టి వాళ్ళని ఏమనుకోవడం. ఇది కొత్త కాంట్రాక్ట్. ఓకే, మళ్ళీ స్టార్ట్ చేస్తారా ధర్మపోరాట? మరి పని అవ్వకపోతే ఏడు చేస్తారు ఆయన. అంటే ఇప్పుడు మొత్తం పవర్ బీజేపీ మొత్తం వీళ్ళ దగ్గరే ఉంది కదా సార్. అక్కడ పైన పవర్ మొత్తం ఇంతనే కదా ఆయన పిఎం అయింది. అదే సార్, కరెంట్ వైర్లు అన్ని పెట్టి పవర్ నీ దగ్గర ఉందని చెప్పి వెళ్ళి స్విచ్ పట్టుకుని వెళ్ళిపోయాడు ఆయన. వీళ్ళ దగ్గర ఏమీ లేవు. ఓకే, మీకు మళ్ళీ చెప్తున్నాను సార్, పోలవరం విషయంలో మీరు ఎవరైనా సరే నాతో డిబేట్ చేయాలంటే ఫస్ట్ అది కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టా చెప్పండి. ఇప్పుడు పాపం మా ఎరుబాగులో కేసీఆర్ ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టుకున్నాడు చూడండి. అవును, ఇప్పుడు అబాస్ పాలు అయిపోయి అందరితో తిట్లు తింటుండు. అలా పోలవరం ప్రాజెక్టుకి చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇద్దరు చేతులు కట్టుకుని తిట్లు తినడానికి అయితే మాత్రం నేనైతే ఒప్పుకోను సార్. ఇదే పోలవరం గురించి మాట్లాడుతున్నారు, ఇలా చేశారు అలా చేశారు అన్నట్టుగానే మాట్లాడుతారు. ఇంకో పాయింట్ కూడా ఎత్తారు, సపెల్ల ఛానల్ పోస్కోల్ కబుర్లు అంటారు. అదే ఏ ఛానల్లో కానీ ఒక కార్పొరేటర్ గురించి ఒక కార్పొరేటర్ మాట్లాడారు. సో చంద్రబాబు నాయుడు గారు 72% చేస్తారు, ఎంతో కొంత చేస్తున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి లాగా మొత్తం మ్యాజిక్ చేయలేదు. కుప్పంలో ఆయన గేట్లు ఎత్తేసారు, ఆ గేట్ కూడా లేని పరిస్థితి మనం చూసాము. కుప్పం విషయానికి వస్తే ఆయన సీఎం ఆయన లాంచ్ చేశారు, చూస్తే ఏం లేదు, వాటర్ ట్యాంక్ పెట్టి వీళ్ళు వేసారు అన్నట్టుగా ఒక కార్పొరేటర్ అనడం జరిగింది. దానికి మీరేమంటారు సార్? ఇప్పుడు కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులోకి నీళ్ళు దొరికితేనే అది ప్రాజెక్ట్ నడుస్తుంది. చూసారా, కేసీఆర్ గారు వచ్చినప్పుడు ప్రాజెక్టులోకి నీళ్ళు దొరికితే తర్వాత లేదంటే దానికి ఎవరు సమాధానం చెప్పలేడు. వర్షాకాలంలో ఇప్పుడు తెలుగు కాలువలు తవ్వినంత కాలం అయితే చెన్నైకి నీళ్ళు ఇద్దాం అన్నది ఎవరు రామారావు గారి ఉద్దేశం. గండికోట కొట్టాడు, రాయలసీమకు వాటర్ ఇవ్వడానికి రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు గారు నానా తెప్పలు పడి మొత్తానికి ఇచ్చారు. కియా మోటార్కి నీళ్ళు ఇస్తేనే కానీ ఫ్యాక్టరీ ఓపెన్ అవ్వదని చెప్పి
జేసీ బ్రదర్స్ కూర్చున్నప్పుడు అక్కడ నీళ్ళు ఇచ్చారు అనంతపురం, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇవేవి వర్షాకాలంలో కాకుండా నీళ్ళు ముందే పారిపోతున్నాయి చూడండి, అక్కడ కాలువలు ఉంటాయి ఖాళీగా. అక్కడ గేట్ కూడా సెట్టింగ్ అన్నట్టుగానే చెప్పారు మొత్తం. ఆ గేట్ కూడా ఎత్తేసిన పరిస్థితి చూసాం మన హైడ్రాల్తో. ఇప్పుడు ఎలక్షన్స్ ముందు ఒక సంవత్సరంలో 6 నెలల ముందు కొన్ని ఇప్పటి ముప్పటిగా పరుగుల మీద కొన్ని ప్రాజెక్టులు జరుగుతుంటాయి. సో అందులో అదొకటి. ఇక్కడ గేట్ పెడతారు ఇవాళ కదా రేపైనా, ఇప్పుడు చంద్రబాబు గారు గేట్ పెట్టాలి అక్కడ. జగన్మోహన్ రెడ్డి పెట్టిన గేట్ ఏమైందంటే పోయిందో ఉందో తర్వాత విషయం సార్. ఇప్పుడు మీకు ఆఫీస్ ఓపెనింగ్ అక్కడ కార్పొరేట్ ఏమంటున్నారంటే కుప్పంలో ఓట్ల కోసమే ఆయన ఈ జగన్మోహన్ రెడ్డి ఎంత ఏసీసీ రేట్ పోలి ఏసీ స్థిరపడిపోతే చెప్దాం ఇలా మరి. ఇప్పుడు నోట్ల కోసమే అన్నట్టు చెప్పలు పడ్డాడండి, ఇది చేస్తాం పని అని. ఇప్పుడు గతంలో చంద్రబాబు గారు కూడా అందిరేణి ప్రాజెక్టు గురించి ఎంత తెప్పలు పడ్డాడో అందరికీ తెలుసు. ఒక ఫేజెస్ వారికి జరుగుతూ ఉంటాయి. ఓకే, నేను అందరికీ అర్థమయ్యే భాష చెప్పాలంటే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో గ్రాసిమ్ కంపెనీ వచ్చింది, చంద్రబాబు గారి ఆయనలో ఒప్పందం. గ్రౌండ్ అయింది ఎప్పుడు? జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు గవర్నమెంట్లో. క్రెడిట్ ఎవరు తీసుకోవాలి? వీళ్ళిద్దరు కాదు, నేను చెప్పేది ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకోవాలి. అవును, అది మానేసి నువ్వు కాదరా నువ్వు ఈ తూతూ మేమే కథలు ఎందుకండి, టైం వేస్ట్ అంటాను అవి. ఇప్పుడు కాలువ గేట్లు పెట్టింది, కొట్టుకుపోయింది. గేట్ బెటరా? జగన్మోహన్ రెడ్డి గేట్ పెట్టాడు కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డి గారు పెట్టరా అంటే పోయింది కుప్పం వాళ్ళు, నేను కాదు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.